మహా శోభాయాత్రకు మహా నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఇక వివరాలు అందించడానికి 24/7 ఈ రోజంతా కూడా మీకు ఏబిఎన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ముందుగా బాలాపూర్ దగ్గర మా కరెస్పాండెంట్ నీలిమ ఉన్నారు వివరాలు అందించడానికి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ వేసి. బాలాపూర్ గణనాథుడు మరి కొద్దిసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమైపోయాడు. మొత్తం కూడా చివరిగా ఈరోజు తొలి పూజ అందుకోబోతున్నారు. ఈ పూజ అందుకున్న తర్వాత బాలాపూర్ గణనాథుడిని అక్కడి నుంచి క్రేన్ ద్వారా తొలగించి క్రేన్ పైన ఎక్కించి మొత్తం కూడా ఈ గ్రామంలో చుట్టూతా కూడా శోభాయాత్ర అనేది మొదలవుతుంది. సో గ్రామంలో శోభాయాత్ర మొదలైన తర్వాత ఇక్కడ గ్రామంలో ఎక్కడైతే నడుబొడ్డున ఉంటుందో బొడ్డురాయి, ఆ బొడ్డురాయి వద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ గణనాథుడికి వేలంపాట అనేది మొదలవుతుంది. సో ప్రతి ఒక్కరికి బాలాపూర్ గణనాథుడు అంటే లడ్డూనే అందరికీ గుర్తొచ్చేది. సో లడ్డు వేలంపాట అనేది ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా దాని రికార్డు అదే బ్రేక్ చేస్తుందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే కొలన్ శంకర్ 30 లక్షల 1,000కి లడ్డూను దక్కించుకోవడం జరిగింది. ఈసారి అయితే దానికి మించి డబుల్ పలుకుతుంది అని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అండ్ దాదాపుగా ఈసారి కూడా చాలా మంది కొత్త మెంబర్స్ కూడా యాడ్ అయ్యారు అని కూడా చెప్తున్నారు. అంటే పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా ఈసారి వేలంపాటలో పార్టిసిపేట్ చేస్తారు అని కూడా అంటున్నారు. అండ్ దాదాపుగా మనం చూసినట్లయితే పూజ అయితే అయిపోయింది. చివరి పూజ, ఈ చివరి పూజ అందుకున్న తర్వాత జాగ్రత్తగా ఇక్కడ క్రేన్స్ కూడా రెడీగా ఉన్నాయి. మనకి చుట్టుపక్కల మొత్తం కూడా క్రేన్స్ సిద్ధం చేశారు. ఈ క్రేన్స్ ద్వారా మనకి గణపతి బాలాపూర్ గణనాథుడు ఇక్కడ శోభాయాత్రగా అంటే కేవలం గ్రామంలో శోభాయాత్రగా తీసుకుని వెళ్తారు. ప్రతి ఇంటికి ఆశీర్వచనం ఇచ్చుకుంటూ బొడ్డురాయి వద్దకైతే చేరుకోవడం జరుగుతుంది. సో అంతేకాకుండా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆది గణపతి అంటే బాలాపూర్ గణనాథుని ఆది గణపతి అని కూడా అంటారు. ఎందుకంటే బాలాపూర్ గణనాథుడు బయలుదేరిన తరువాతే మొత్తం చుట్టుపక్కల ఉన్న గణనాథులు నిమజ్జనానికి బయలుదేరడం జరుగుతోంది. సో ఈయన ముందు బయలుదేరి దీనికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఇంకంతా కూడా లడ్డు కూడా ఇక్కడ వేలంపాటకు కూడా సిద్ధమైపోయింది, రెడీగా ఉంది. అండ్ కమిటీ సభ్యులు మొత్తం కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అండ్ వేలంపాట అనేది 9-9:30 ఆ టైంకి మొదలవుతుంది దాదాపుగా. సో చాలా హడావిడిగా ఉంటుంది. మొత్తం కూడా ఇసుక వేసే రాలనంతగా జనం ఇక్కడికి వేలంపాట తిలకించేందుకు వస్తారు. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి కూడా వస్తారు. ప్రతి సంవత్సరం కూడా అంటే ఏదైతే లడ్డు దక్కించుకుంటారో వాళ్ళకి ఉన్నత స్థాయి వస్తుంది, సుఖ సంపదలతో తొలతూపుతారు అని చెప్పేసి ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇది ఎవరు దక్కించుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పేసి అది భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం కూడా పోటాపోటీగా ఇక్కడ వేలంపాట అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కూడా దాని రికార్డుని అదే బ్రేక్ చేసుకుంటూ ఉంటుంది. ఈసారి ఇంకా ఎక్కువ మొత్తంలో పలుకుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కమిటీ నిర్వాహకులు. అండ్ అంతేకాకుండా మనం చూసినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ 30 లక్షలు పలికితే ఈసారి 50 లక్షలు దాటిపోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ దీనికి సంబంధించి చాలా మేము ఖచ్చితంగా ఉన్నాము. సో ఈ ఏడు కూడా దాని రికార్డ్ అదే బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకు 9-9:30 ఆ టైంలో మనం చూసినట్లయితే కనుక వేలంపాట స్టార్ట్ కాకముందు నుంచే ఇక్కడ జనాలు మొత్తం ఈ చుట్టుపక్కల నుంచే కాదు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వేలంపాట తిలకించడానికి వస్తారు. అసలు ఎక్కడా కూడా మనకి చోటు అనేది ఉండదు, నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అంత క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ వేలంపాట చూడడానికి వచ్చే వాళ్ళ సంఖ్య. అండ్ దాదాపుగా ఇక్కడ మొత్తం కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. అండ్ మనం కమిటీ నిర్వాహకులతో కూడా మాట్లాడదాం ఇక్కడ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ దాదాపుగా మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మొత్తం ఇక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను మొత్తం నియంత్రణ చేస్తున్నారు. బాలాపూర్ గణనాథుడు శోభాయాత్ర మొదలైంది అంటే చుట్టుపక్కల గణనాథులు కూడా